హాయ్ దోస్తులు, మంచిగున్నారా మీరు? ఇక మీరు మంచిగా ఉండాలని మేము మంచిగా ఉండాలని మంచిగానే కోరుకుంటాను. కానీ ఇక మన డిఎస్ కార్టూన్ ఛానళ్ళు వీడియోలకు లైకులు తక్కువ వస్తున్నాయి. ఇక మీరు అందరూ లైకులు చేయాలి దోస్తులు. ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ను పుట్టుకునే చూస్తాను, సబ్స్క్రైబే చేస్తలేరు, కామెంట్ అయితే అసలే ఎత్తలేరు. మర్చిపోకుండా చేయండి. వాళ్ళు ఏం మర్చిపోరే పిచ్చిదాన, వాళ్ళు మన దోస్తులు. మనకు బొచ్చడు సపోర్ట్ చేస్తారు, లైకుల మీద లైకులు గుద్దుతారు, కామెంట్ల మీద కామెంట్లు చేస్తారు, హైప్ చేస్తారు దోస్తులు. మరి ఇలా వీడియో ఏంటంటే గా ముసలోళ్ళు లేచిపోయినట్టుల్లో ఆ వీడియో చేస్తాను. మరి వచ్చి జర చూసి కామెంట్ చేయండి. ముసలోళ్ళే ప్రేమ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చిందో తెలుసుకోవాలంటే లాంగ్ వీడియోలకు వచ్చేసేయండి. ఓగి ముచ్చట తెలిసిందానే అక్క? ఏం ముచ్చట జర చెప్పరా? అదే అబ్బా నాకు కూడా చెప్పులే ప్లీజే. ఏం అన్యాయమే, ఏం పాడైతే ముసలానికి గిట్ల వీళ్ళిద్దరు ముసలు లేచిపోవడైందే. ఏడున్నారు, ఏం కథనో ముసలు ఇద్దరు, ఎంత ఆగమైతాన్లో. ఓ లంచ ముసలు గింత కథ చేసిండ్లా. తెల్లందాకా ముచ్చట పెట్టిండ్లు, ఏదో ఉప్పసకు ముచ్చట పెడతానమని గింత కథ చెప్తారనుకోలే. ఓలమ్మలాలో గింత కథనా? అక్క అదిగో ముసలుడున్న ముసలిది తెల్లందాకా చేనుల పొంటి పోయి ముచ్చట పెడతాన్లు అని గమత్తులా అనుకున్నా కానీ గిట్లా లేచిపోతారు అని తెలియదు. రోజు కొత్తగా స్టైల్గా తయారయ్యేది ముసలిది. మోడల్ హీరోయిన్ తయారైంది ముసలిది. ఓ చెక్క 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 చెక్క. అవును, లంగపోసి అది చెక్కల పడ్డట్టు గంత కథ చేసింది. ముసలో నేర్చుకొని వెళ్ళింది. దాని మొగడటు పెండ్ల మీట ఆగమైంది కదా వాళ్ళిద్దరు. సరగన్నికి ముచ్చట తెలిసిందారా? ఇంకా నర్సిగాని పిల్లం అట అది పోషాలు కానీ వేసుకొని వెళ్ళిందట కాదురా? గిట్ట కథ జరిగిందా? వాళ్ళు 70 సంవత్సరాలకు వచ్చింది కదా గిట్టెట్ వెళ్ళిళ్ళు. ఓ రామ్లో, ఓ ఇది ఇది భూలోకమా ఏ లోకం? ఇట్లా గింత అధ్వానం తయారైంది. కూరగాయలు ఎట్లనే మో నర్సిగాడట పొచ్చడు ఎడతాడట, పోయి ఊకబెడదాం పారా అదిరా. ఏం చేస్తామే, గిట్లా అధ్వానం తయారైళ్ళు. ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. గిట్లా చేసిండ్లా చెరువు గట్టు మీద మాట్లాడి గీత కథ వేసిద్దా పోషిండు పోషలుగాడు. ఓ రాములా రాములా నన్నాగం చేసిందిరో. అట్లా కావచ్చు, పోషాలు కానీ నాగం చేయచ్చు అట్లా. పిల్లవా నన్ను ఇంతాగం చేసిపోతువానే పిల్లవా. ఓ పిల్లవా, నా పిల్లవా, నీకు అన్ని తెచ్చి పెట్టిన కాదే పిల్లవా, నన్ను గింత పిచ్చోని చేసినావు కాదే పిల్లవా. ఓ పోసి, నా పోసి, నేనెంత బతుకుతునే నువ్వు లేకుంటే. నువ్వు లేచిపోయినావా అని నన్ను అందరు వచ్చి అడగబడుతుంది. నా ఇజ్జత్ మానం పోవట్టే నేనేం చేద్దును? ఓయమ్మలాలో నా ఇజ్జత్ మానం అంతా ఊళ్ళో పళ్ళు అమ్మబట్టి. ఓ పోసి, నా పోసి, ఓ పిల్లవా, నా పిల్లవా, నువ్వు మంచిగానే చూసుకుంటావు కానీ అసయ్య దానికే బాగా తిమ్మిరచ్చిపోయింది. అవో తక్కువ బొడ్డి కాదు, లంగ బొడ్డి. నీ పెళ్ళం గిట్ల చేస్తుందా? నిన్ను గింత ఆగం చేస్తుందా? అవును అసయ్య, ఊక ఎందుకు పెడతాను? నీ పిల్లల్ని ఏదో సాదుకొని సక్రంగా ఉండు. దానికి మెటల్ బాగున్నది, అవుల మొక్కంది కాదు అది. మళ్ళా తత్తి నీ కాలు మొక్కుకుంటా. అదే నచ్చేటట్టున్నదే వదినే, నా పెళ్ళం వేయిందే వదినే, నేను ఎట్లా బతకాలే వదినే, వాడి మోదుల పడ్డదే వదినే, నా బతకాగం చేసింది. ఏడవకరా ఏడవక, ఏం చేస్తావు? నా పిల్లలు లేదు, నాతో నుండి వాడే పాపం ఏడ్చుకుంటుంటా అంటే కారెడ్డ మీరెడ్డ వాడతావేంది, గత చేస్తానవేంది పిచ్చి మొక్క పొడ. ఇట్లా ఏడుచుకుంటుంటే ఊరంతా వెళ్తే సపరేట్ ఇంట్లోకి పోయి ఉండిపోరా. సరే మావా. ఓ పొల్ల, నీ మూడు గట్ల అయిందట కాదే తెలిసిందానే?
తెలిసింది అక్క, ఏం చేయాలి మరి? ఎడతా అంటే కళ్ళు వాపత్తాన పొరగలను ఎట్లా చదువుకోండి నేను. ఇక వాడు వచ్చినాక మన సంగతి చెప్తా. వాడు రాకపోతాడా? మోసదీరినాక వచ్చినాక మన రోగం రొట్టె వదురు తాగు లంగబాడుకోవు గాంధీ. డాడీ ఇంకో పెళ్లి చేసుకున్నాడా అనే? చేసుకున్నాడు కానీ మనం ఏడితే ఇప్పుడు అందరికి తెలిస్తే తెలియనట్టు ఊకో. మళ్ళీ ఇప్పుడు చికెన్ కూర అంతా తిందాంపా. వాడు వచ్చినాక మన సంగతి చెప్దాం. వాడు ఉన్నప్పుడు మనల్ని తిన్నిచ్చిండా పడనిచ్చిండా? వాళ్ళు లేకుంటే మిమ్మల్ని నేను జాతప్ప కట్టమో నట్టమో చేసి చికెన్ కూర వండుకుందాంపా. కూర తినక చాలా రోజులు అవుతాను. సరే పా మమ్మీ, నువ్వు చెప్పినట్టు తింటాం పా. ఇంట్లో తలుపులు వేసుకొని వండుకున్నావు ఏమిటప్పుడు మరి. ఇక నీ మొగలు వేసిపోతే చికెన్ కూర వండుకుంటాను ఊరంతా తెలుస్తుందే. తలుపులు నువ్వు వేసి బయట కూకో. మీ అమ్మేదంటే ఎడుతుందని చెప్పు. మళ్ళీ లోపలికి వచ్చి నాకు సిగ్నల్ ఇవ్వగానే కూర బంద్ పెడతా. సరే మమ్మీ. పావే చెప్ప అనుకుందాం. అనుకుని చెప్ప తిని తలుపులు వేసుకొని సప్పాక ఏం తెరవనట్టు అందరి ముందు చేడతాంపా. వాడు ఉండి మనల్ని చెడగొట్టిండా? ఓ ఆగమోగం చేసి ఎప్పటి కొట్టుడేనే బాడుకోగాడు. నా మొగడాని వాడిని సర్దికి వచ్చేదే పోతే పోని దాన్ని కూడా కొడితే అది 4 రోజులకి ఇంటికి వచ్చినాక వాడిని ఎవరని చెప్దాం. పాయే మమ్మీ. మరి సిటీకి పోయిన ముసలాళ్ళు ఎట్లున్నారు, లేచిపోయిన ముసలాళ్ళు ఎట్లున్నారు, ఏం కథనో తెలియాలంటే పార్ట్ 2లో చూడండి. లేచిపోతే ఊళ్ళల్లా బతకలేం కదరా. అవునే, ఇజ్జత్ మనం పోతుంది. రైటే. మరి ముసలాళ్ళు ఇద్దరు హైదరాబాద్కి పోయి మరి ఏం చేస్తాను ఏం కథ తెలియాలంటే రేపు పార్ట్ 2 5 గంటలకు వస్తుంది. చూడండి దోస్తులు. మరి మన ఛానల్ మళ్ళీ చెప్తాను. లైక్ కొట్టుండి, షేర్ కొట్టుండి, బంగారాలు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ను సపోర్ట్ చేయండి. కాస్త ఎంకరేజ్ చేస్తే మేము మంచి మంచి జోకుల వీడియోలతో మేము ముందుకు వస్తాం. హైప్ చేయడం మర్చిపోతాను. ఖచ్చితంగా వీడియోకి హైప్ చేయండి. లైక్ కామెంట్ చేయండి. కామెంట్ మర్చిపోవద్దు. ఎక్కువ మంది చూడాలంటే కామెంట్ చేయాలి. సరేనా బంగారాలు? మీకు ఎట్లాంటి ఏమేమి వీడియోస్ కావాలన్నది కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టిన దాన్ని బట్టి మేము వీడియో చేస్తాం. సరేనా? బాయ్ బాయ్ దోస్తులు. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. పార్ట్ 2 కావాలంటే మరి మీరు ఏం చేస్తారు? పార్ట్ 2 కావాలని కామెంట్ చేయండి.